వెల్కమ్ టు అవర్ వాయిస్. నేను మీ వాత్సల్య. లోక్సభ ఎన్నికల ముందు కాంగ్రెస్ పార్టీకి పంజాబ్లో గట్టి షాక్ తగిలింది. ఆ పార్టీకి చెందిన కీలక నేత సిట్టింగ్ ఎంపీ రణ్వీర్ సింగ్ బిట్టు బీజేపీలో చేరారు. ఢిల్లీలో బీజేపీ ప్రధాన కార్యాలయంలో రాష్ట్ర బీజేపీ నేతల సమక్షంలో కాషాయ కండవా కప్పుకున్నారు. బిట్టు 2021 మార్చి నుంచి జూలై వరకు కాంగ్రెస్ లోక్సభ పక్ష నాయకుడిగా వ్యవహరించారు. రణ్వీర్ సింగ్ బిట్టు ప్రస్తుతం లుధియానా నియోజకవర్గం నుంచి లోక్సభకు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. 2014 లోక్సభ ఎన్నికల్లో కూడా బిట్టు ఇక్కడి నుంచే విజయం సాధించి పార్లమెంటులో అడుగుపెట్టారు. అంతకుముందు 2009లో ఆయన ఆనందపూర్ సాహిబ్ నియోజకవర్గం నుంచి ఎంపీగా గెలిచారు. ఇలా వరుసగా 3 పర్యాయాలు కాంగ్రెస్ ఎంపీగా గెలిచిన బిట్టు ఇప్పుడు పార్టీ మారి బీజేపీలో చేరారు. 2021 జనవరి జన్ ససంద్ కార్యక్రమం సందర్భంగా బిట్టుపై దాడి జరిగింది. కాగా శిరోమణి అకాలీదళ్తో తమ పొత్తు చర్చలు విఫలమయ్యాయని సూచనాప్రాయంగా తెలియజేస్తూ పంజాబ్లో రానున్న లోక్సభ ఎన్నికలలో తాము ఒంటరిగానే పోటీ చేస్తామని బీజేపీ మంగళవారం ప్రకటించింది. బీజేపీ ఒంటరి పోరుతో రాష్ట్రంలో చతుర్ముఖ పోటీ అనివార్యంగా కనబడుతుంది. పంజాబ్లోని 13 లోక్సభ నియోజకవర్గాలకు జూన్ 1న పోలింగ్ జరగనున్నది. మొత్తం అన్ని లోక్సభ స్థానాలలో ఒంటరిగా పోటీ చేస్తామని పంజాబ్ బీజేపీ అధ్యక్షుడు సునీల్ జాఖడ్ సామాజిక మాధ్యమం ఎక్స్లో ప్రకటించారు. ప్రజలు, పార్టీ కార్యకర్తలు, నాయకులు అభిప్రాయం మేరకు తాము ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆయన తెలిపారు. పంజాబ్ భవిష్యత్తు కోసం యువజనులు, రైతులు, వ్యాపారులు, కార్మికులు, అణగారిన వర్గాల కోసం ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆయన తెలిపారు. పంజాబ్ ప్రజలు తమ పార్టీకి భారీ విజయాన్ని అందజేస్తారన్న ఆశాభావాన్ని ఆయన వ్యక్తం చేశారు. 1996లో బీజేపీతో పొత్తు కుదుర్చుకున్న ఎస్డీ 2019 లోక్సభ ఎన్నికలలో కూటమి చెరో 2 స్థానాలలో విజయం సాధించింది. వ్యవసాయ చట్టాలను వ్యతిరేకిస్తూ 2020 సెప్టెంబర్లో బీజేపీతో సంబంధాలు తెగతెంపులు చేసుకుంది. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ఆర్ వాయిస్ని సబ్స్క్రైబ్ చేయండి. నచ్చిందా లైక్ చేయండి. మీ ఒపీనియన్స్ని కామెంట్ చేయండి. అందరితో షేర్ చేయండి.